నిన్న విజయసాయి రెడ్డి గారి గురించి ఒక వైరల్ న్యూస్ ఒకటి హల్చల్ చేసిందండి. ఎవరో ఒక భర్త తన భార్య మీద విజయసాయి రెడ్డి గారికి తన భార్యకి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. తన పుట్టిన బిడ్డ విజయసాయి రెడ్డిదే అని అనుమానం వ్యక్తం చేశాడు. కంప్లైంట్ ఇచ్చాడని చెప్పి ఎప్పుడైతే కంప్లైంట్ లెటర్ బయటకు వచ్చిందో జనరల్గానే అందరూ చర్చించారు. అయిన తర్వాత ఆ లేడీ ఎవరైతే ఉన్నారో శాంతి గారు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏడుస్తూ కొన్ని సంఘటనలు మనకు తెలియజేశారు. నేను ఏమనుకున్నానంటే ఓకే, నిజంగా భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవలు విడిపోయి ఉంటారు. ఎవరిది ఈ మేడం గారు వీడియో చూశాను. ఇప్పుడు వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే, భార్య భర్తలు విడిపోయిన తర్వాత అరే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని కసితో ఆ భర్త వచ్చి తనకి ఇలాగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అంటగడేసినట్టున్నాడు. సర్లే అతను ఉడుగుమొత్తానని మనం అర్థం చేసుకోవాలి, సరే ఈ మ్యాటర్ని క్లోజ్ చేద్దామని అనుకున్నానండి నేను. కానీ ఆ మదన్ మోహన్ వీడియో మీరు కూడా చూడండి, వస్తుంది, అన్ని మీడియాలోనే వస్తుంది. అతను మాట్లాడే ప్రతి మాట నిజమండి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతుండే అది నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, ఆడి ఎడగానే ఆడుతున్నాడా లేకపోతే ఆడు దొంగ నాటకాలు ఆడుతున్నాడా అనేది. నిన్న ఈ మేడం వీడియో చూసిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే తను ఒక ఎస్టీ అమ్మాయి అట, ఎస్టీ అమ్మాయిని అంది. అంటే మొట్టమొదటి ఇక్కడ కులాన్ని అడ్డుపెట్టుకుంది. ఫస్ట్ ఆవిడ ఎస్టీ అమ్మాయి అనే విషయం ఏ మీడియాకి తెలియదు, ఎవరికి తెలియదు అప్పటిదాకా. నేను ఒక ఎస్టీ అమ్మాయి నా మీద ఇలా చేస్తారా అంటుంది. కులాన్ని అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా తన మీద చేసిందంత ఆరోపణ అయినప్పుడు, తను నిజంగా తప్పు చేయనప్పుడు నేను ఏదో తప్పు చేయలేదు, ఇదిగో ఆధారాలు, ఈ ఆధారాల ప్రకారం నేను తప్పు చేయలేదు అని చూపించుకోవాలి తప్ప కులాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. కులాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే అండి, కులాన్ని కానీ మతాన్ని కానీ అడ్డు ఎప్పుడు పెట్టుకుంటారంటే మనం చేసిన తప్పు నుంచి తప్పించుకునే ఆ ద్వారం, ఆ రంధ్రం వెతుక్కునేటప్పుడే అన్నదండి. ఓకే, 2016లో మేము విడిపోయాం, డైవర్స్ తీసుకున్నాం అందండి. వీళ్ళకి పెళ్ళి 2013లో అయింది. అంటే డేట్లు కరెక్ట్గా, అంటే సంవత్సరాలు కరెక్ట్ తెలియదు కానీ దగ్గర 13లో పెళ్ళి అయితే 16లోనే విడిపోయాం మేము. మాకు అప్పటికే అతను కావాలి పిల్లలు ఉన్నారు. నేను సుభాష్ రెడ్డి అనేవాడు నేను పెళ్లి చేసుకున్నాను, అతనితో నేను ఇప్పుడు ఈ బేబీని కన్నాను. కనకూడదా, నాకు పిల్లలు ఉండకూడదా, నేను ఒక మహిళ నాకు నచ్చినట్టు నేను బతకూడదా అన్నది. అంటే ఎందుకు బతకూడదు, బతకొచ్చు, కోర్టులు కూడా అదే చెప్పాయి. ఈ ఎవరైతే మదన్ మోహన్ ఉన్నాడో ఆ మదన్ మోహన్ని ఒక విలన్ చేసింది. అలాగా పెళ్ళైన దగ్గర నుంచి నన్ను వేధించేసేవాడు, 30 కోట్లు తెమ్మని డిమాండ్ చేశాడు. ఈ వేధింపులు తాళలేక నేను ఆడితో బతకలేక గిరిజన ఆచారం ప్రకారం డైవర్స్ తీసుకున్నాను. నాకు అక్కడే ఆ మాటలోనే పెద్ద బొక్క కనబడింది. ఆవిడ ఒక డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయీ, పెద్ద స్థాయి ఎంప్లాయీ, డైవర్స్ తీసుకునేటప్పుడు కోర్టు నుంచి తీసుకోవాలని కూడా తెలీదా? గిరిజన సంప్రదాయం ప్రకారం డైవర్స్ అంటే ఉందా ఇక్కడ భారతదేశంలో? అది ఒక ముస్లింలకు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే తీసుకోవాలి. పెళ్లి చేసుకున్నా రిజిస్టర్ చేసుకోవాలి, లేదు ఒకవేళ డైవర్స్ తీసుకున్నా కోర్టు ద్వారానే తీసుకోవాలి. ముస్లిమ్స్కి మాత్రమే త్రిపుల్ తలాక్ అప్పుడు ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. అలాంటిది మేము గిరిజన ఆచారం ప్రకారం తీసుకున్నాం అంటే మేము గిరిజనులు కలిసే ఉంటాం, ఎస్సీ మాకు అలాంటి ప్రత్యేకమైన ఆచారాలు ఏమి లేవు. కంపల్సరీ ఎవడైనా విడాకులు తీసుకోవాలంటే కోర్టు నుంచే తీసుకోవాలి, అందులో ఇంత పెద్ద ఆఫీసర్లు. అంటే అక్కడ అబద్ధం చెప్పింది ఆవిడ. నాకు నిన్నే తెలుసు ఆ విషయం. సర్లే ఓకే, మాట ఏదో తప్పించుకోవడానికి ఏదో సంథింగ్ చెప్పిందేమో అనుకున్నాను. కానీ నేను అలా తీసుకున్న తర్వాత నేను ఇంతో బ్రతుకుతూ ఉంటే నన్ను ఇంత దారుణంగా వేధించేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఆ మదన్ మోహన్ అనే ఆ వ్యక్తిని మరి విలన్గా చిత్రీకరించింది. ఈరోజు విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి అంటాడు ఎవడో మదన్ మోహన్, ఎవడో మదన్ మోహన్ అనేమో అతను అంటున్నాడు. ఏమండి, నిన్న సిచ్యువేషన్కి అరే ఒక గిరిజన మహిళ మీద ఎలాగా పాప అబండాలు వేస్తారా, తన జీవితాన్ని రోడ్డుకి ఇచ్చేసారా. ఈరోజు విజయసాయి రెడ్డి కూడా వచ్చి గిరిజన మహిళని ఎలా చేస్తారు, అతను కులమే, కమ్మోళ్ళందరూ కలిసి అలా చేస్తారు, ఇది కులమే. కులాలను అడ్డు పెట్టుకున్నాడో ఒక సమస్యలో, కులానికి అన్యాయం జరిగినప్పుడు ఆ కులం నుంచి అడగటం వేరు, కులాన్ని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ కులాన్ని అడ్డు పెట్టుకున్నాడంటే వాడు తప్పించుకునే ప్రయత్నిస్తున్నాడు, తప్పుడు మనిషి అని అర్థం నా దృష్టిలో. అటు కమ్మోళ్ళు అంటాడు, ఇటేమో గిరిజనులకు అన్యాయం జరిగింది అన్నాడు. అయితే మొత్తానికి వెళ్ళేదో మొత్తం టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏదో ఉంటుంది, ఏదన్నా సాక్ష్యాల ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు కదా అనుకున్నాను. అయితే ఈరోజు వచ్చి మదన్ మోహన్ మాట్లాడిన మాటలు నిజంగా ఇద్దరు ఆడపిల్లలు అన్నాడు అతను. నాకు కళ్ళ నీళ్ళు వచ్చి అతను మాట్లాడినాక. అతను 2013 అతను ఎలా అంటాడు అంటే అండి, నేను అతను చూపిస్తాను రండి మీకు. ఇతను ఎలా పడితే అలా బతికేసి అలా చల్లగా ఇంట్లో భార్య ఉండగా బయటికి వెళ్ళి ఇంకొక అమ్మాయిలంక తిరిగేసి అమ్మాయిలతో పులిహోర కలిపేసి కొలీగ్స్తో మాట్లాడేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టు భార్య మీద ప్రేమ నటించే వ్యక్తిత్వం కాదెత్తుంది. మీరు అతను మాట్లాడనండి అర్థమైపోతుంది. మాట్లాడుతుంటే దేశం, సమాజం, జాతీయభావం ఈ మాట్లాడుతున్నాడు అతను. ఇలా మాట్లాడేవాడు ఎవడో ఖచ్చితంగా ఇంకొకటి భార్య వంక కానీ ఇంకొకటి చెల్లి వంక కానీ ఇతను పెళ్ళైన తర్వాత ఆ టైప్ ఆఫ్ వంకర చూపులు ఉండవండి వీళ్ళకి. అతను క్లియర్గా చెప్తున్నాడు 2013లో మాకు పెళ్ళైందండి, పెళ్ళైన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్న తర్వాత మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని చెప్పాడు. కవల పిల్లల తర్వాత ఆయన పాప ఎక్కడో అమెరికాకి స్కాలర్షిప్ వచ్చింది. ఇతను ఎలా పడితే అలా తిరిగేసి తాగుబోతో లేకపోతే ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద బతికేసి భార్య మీద ఆవిడ్ని వేధించడానికి ఆవిడని అనుమానించడం చేయలేదండి. అమెరికా వెళ్ళి పిహెచ్డీ చేసాడట. ఇతను డిప్యూటీ డైరెక్టర్గా ఇతను కూడా సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు.
ప్రతి ఒక్కడు కూడా నేను నిజాయితీగా నేను డబ్బులు సంపాదిస్తానండి, నేను ఇలా చేసుకున్నాను. కానీ ఈవిడ ఏం చేసిందని తెలుసండి? జనరల్గా ఎవరన్నా భర్త ఊరు వెళ్తున్నాడు, ఇక్కడ నుంచి హైదరాబాద్, మాకు ఒక రాత్రి జర్నీ కాబట్టి హైదరాబాద్ వెళ్తున్నాడు. హైదరాబాద్ వెళ్తుంటే వద్దు వెళ్ళొద్దంటారు, వైజాగ్ వెళ్దాం అంటే వెళ్ళొద్దంటారు, ఎక్కడికన్నా దూరంగా వెళ్తుంటే వద్దు వెళ్ళొద్దండి, ఇంట్లో ఉండండి అని వాడతారు ఎక్కువ మంది భార్యలండి. కానీ కొద్దిమంది అమెరికా వెళ్ళొచ్చు కదా, లేదా ఎక్కడికైనా నీళ్ళు 10 రోజులు ఉండొచ్చు కదా, లేదంటే మన దేశేయచ్చు కదా, ఈ టైప్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలా మాట్లాడారంటే ఖచ్చితంగా అర్థం ఏంటంటే ఆ మొగుడు ఆ పెళ్ళానికి దేనికి అడ్డవుతున్నాడు. ఇతన్ని వెళ్ళనడేటండి, వెళ్ళాడు ఒకసారి అమెరికాకి, వెనకొచ్చి కావాలంటే చూడండి, అదంతా నేను ఇప్పుడు చూపించను. కానీ ఒకసారి అమెరికాకి వెళ్ళాడు, కోవిడ్ వచ్చింది, వెనక్కి వచ్చాడు. మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కోవిడ్లో వెళ్ళడానికి అవకాశం లేదు, ఆ స్కాలర్షిప్ మీద చదువుకోడానికి. తర్వాత మళ్ళీ 2022లో అవకాశం వచ్చింది. సరే అని మళ్ళీ ఇతను వెళ్దాం వద్దాం ఆలోచించినప్పుడు వెళ్ళండి గో అమెరికా వెళ్ళండి, మీరు అమెరికా వెళ్ళండి అంటుందట. అయితే ఏమో నేను బాగా చదువుకోవడం మా ఆవిడకి ఇష్టమేమో అని అనుకున్నాడట పాపం అమాయకుడు. అనుకున్న తర్వాత అతనికి వెళ్ళడానికి అక్కడ అవకాశం లేక ఏదో సంథింగ్ స్కాలర్షిప్ డెడ్ అయిపోతే విజయసాయి రెడ్డి గారి రికమెండేషన్ అట. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కలేదండి, ఢిల్లీ ఆఫీసులో ఇతను. రెండోసారి వెళ్ళాడట, ఎవరయ్యా నువ్వు, ఎందుకు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటా, నువ్వు ఏమన్నా సమరసింహారెడ్డివా లేకపోతే ఇంద్రసేనారెడ్డివా ఏంటి, నీ ఫైల్ అట్టుకుని తెగ తిరిగేస్తున్నారెడ్డి, ఫైల్ అయిపోయింది ఇది, నువ్వు వెళ్ళిపోవచ్చు అమెరికా అన్నారట. షాక్ అయిపోయాడు మనోడు. షాక్ అయ్యా విజయసాయి రెడ్డి గారు నాకు ఎంత హెల్ప్ చేశారో అనుకున్నాడట. హెల్ప్ చేశారని అనుకున్నాడు, కానీ ఇక్కడ ఎవరికో ఇతను అడ్డు వస్తున్నాడని చెప్పి ఇతను అమెరికా తోసేస్తున్నారనే విషయం పాపం అమాయకుడు తెలియదట. ఆ రోజు అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు అమెరికాలో ఉండే అనే భార్య సడన్గా వచ్చి అంటుందండి ఒకసారి సెప్టెంబర్లో. వచ్చి అంటున్నావు ఎందుకు, డబ్బులు లేవు కదా, బోళ్ళ డబ్బులు అయిపోతాయి, చిన్న చితక దానికి ఎలా వచ్చేస్తాం మనం అది ఇది అంటే, లేదు నువ్వు కంపల్సరీ వచ్చేయాలి బలవంతంగా రప్పించేసి సంథింగ్ ఆ రోజు ఏదైనా భార్య భర్తలు కలయిక. ఆ తర్వాత మళ్ళీ అతను ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి చెప్పిందట, కంగ్రాట్స్ నువ్వు తండ్రి కాబోతున్నావు అని. ఏ మగోడికి తెలియదండి అసలు ఇంపాసిబుల్ అక్కడ జరిగింది, అలా ఏం జరగలేదు, నా వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అన్నాడట ఇతను. అసలు అలా జరగడానికి అవకాశం లేదు, ఎలా ఉంటుందబ్బా అన్నాడట. వెంటనే ఫైర్ అయిపోయిందంట ఆవిడ. ఫైర్ అయిపోయి నన్నే అవమానిస్తావా, నా శీలాన్ని అనుమానిస్తావా, చూడు ఇంక నీ సంగతికి అయిపోయింది నీ పని, నేను నీతో నేను మాట్లాడినంటే అందట. నా దగ్గర కొన్ని కేసులు వస్తుంటాయండి, తప్పు ఎవరైతే చేశారో వాళ్ళే అగ్రెసివ్ అయిపోతుంటారు, వాళ్ళే ఎక్కువ రివర్స్ అయిపోతుంటారు, వాళ్ళే ఎక్కువ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. చాలామందిని చూశాను నేను అలాగా. అప్పుడు ఈవిడ రివర్స్ అయిపోయిందంట. రివర్స్ అయిపోతే పాపం ఈయన లేదు సారీ మన్మథ సినిమాలో ఉంటుందండి, మన్మథ అని సింబు సినిమా ఉంటుంది చూడండి, అందులో కూడా అడిగి అలాగే డౌట్ వస్తుంది సింబుకి. డౌట్ వచ్చి ఏంటి నాకు ఎందుకు ఇలాగ అనిపిస్తుంది అంటే రివర్స్ అయిపోద్ది హీరోయిన్. విలడ్డాడు నన్ను అవమానిస్తావా, నన్ను అనుమానిస్తావా అలా బెబచ్చం చేస్తుంది. సేమ్ నాకు ఇతను చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చిందండి, రివర్స్ అయిపోయిందట. ఇంకా నీతో మాట్లాడేది లేదు, చేసేది లేదు, వాదలో పోను అని చెప్పేసి కటింగ్ అక్కడి అంటే యాక్టింగ్ ఆయన చెప్పడం. తర్వాత కొన్ని రోజులకి నేను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి సరే బెడ్డ పుట్టాడనో కదా చూపించంటే చూపించట్లేదట. తర్వాత కొన్ని రోజులుగా ఆవిడ అన్నదట, లేదు నేను నీ వల్ల కాదు, నేను ప్రెగ్నెంట్ అయింది, ఐవీఎఫ్ సిస్టమ్ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యాను అన్నదట. ఐవీఎఫ్ అంటే అక్కడెక్కడ చూసిందే, ఎవరో ఒక డోనర్కి సంబంధించిన స్పెర్మ్ని ఒక తల్లి గర్భంలో ప్రవేశపెడతారు, ఈ తల్లి ప్రెగ్నెంట్ అవుతుంది. అది ఎవరికి జరుగుతుంది ఎలాగంటే బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఇద్దరు భార్య భర్తలు. ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వడం, 9 నెలలు మోయడం, డెలివరీ కష్టాలన్నీ ఆవిడ పడలేదు కాబట్టి వాళ్ళిద్దరిది తీసి ఎవరో ఒక పేదవాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఆఫర్ చేసి ఒక పేద మహిళ గర్భంలోకి దాన్ని ప్రవేశపెడతారు. అదొక పద్ధతి. లేదా కొద్దిమంది తన భార్యకి పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు ఆ భర్త ద్వారా పిల్లల్ని కట్టడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఎలాంటి వాళ్ళకి చేస్తారంటే ఇది ఏమి పాపం తినడానికి కూడా తినలేక, సరే 9 నెలలే కదా మోసెత్తే మనకి ఒక అమౌంట్ వస్తే మన కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని దీనావస్థలో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా చేశారంటే అర్థం ఉంది. డిప్యూటీ డైరెక్టరేట్ ఈవిడ అలాగ ఐవీఎఫ్ ఎవరి దోస్పెర్మ్ ప్రవేశపెట్టుకోవడం ఏంటి, ఇతను నమ్ముతాడా, ఇతను ఎవరు తెంగరోడా పోని అమెరికాలో పిహెచ్డీ చేశాడు, ఎంఎస్ చేశాడంటే ఇతను నమ్ముతాడా, అబ్బాయి అలాగ అవకాశం లేదు. సరే ఐవీఎఫ్ చేయించుకున్నాను అన్నా కదా, ఏ హాస్పిటల్లో చేయించుకున్నా బా వెళ్ళి చూద్దాం బా అన్నాడు. నేను చెప్పను, నిజంగా ఐవీఎఫ్ చేయించుకుంటే ఎక్కడ చేయించుకుని చెప్పడానికి ఏంటి పోయింది, నేను చెప్పను. సరే చెప్పబోతే పోయి డోనర్ ఎవరో చెప్పాను, డోనర్ ఎవరో కూడా నేను చెప్పను అంటే ఆవిడ చాలా తెలుగు వేసింది స్టెప్. మరి ఆ వెనకాతలు ఏముందో నాకు తెలియదు, కానీ ఇవన్నీ చెప్పబోయేటప్పటికి అతను ఇంకా అనుమానం ఇంకా పకడ్బందీగా ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో. ఏది అడిగినా అది కాదంటుంది. అట్లా కొన్ని రోజులు పోయిన తర్వాత ఐవీఎఫ్ కాదు, నేను సో వ్యక్తితో నేను సో అన్నది. ఏంటమ్మా నువ్వు రోజుకో మాట చెప్తున్నావు ఏంటి? ఇప్పుడు నిజంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఆలోచించండి, ఒక మహిళ ఒక మగోడు ఇద్దరు వచ్చే సమస్య చెప్తున్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే గలగల ఏడ్చేస్తారు. ఫస్ట్ మగోడు మనసులో ఎంత దెబ్బ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది, అవమానం ఉంటుంది, ఇవన్నీ ఉన్న మన దరిద్రం ఏంటంటే మన కళ్ళం నీళ్ళు తొందరగా రావు. ఎదుటోళ్ళకి జాలి గడిగేలాగా మగోడు మాట్లాడలేడు. ఆడవాళ్ళు అందరినీ అంటలేదండి, నా తల్లి, నా భార్య, నా చెల్లి, నా కూతుర్లు వీళ్ళందరూ ఆడవాళ్ళే, నా చుట్టూరు ఆడవాళ్ళే. మహిళ లేకపోతే అసలు మనం బతికేలేదు. కానీ కేవలం ఆ కోటాలో మహిళ కోటాలో ఉన్న కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు.
ఆ క్రిమినల్స్ని మహిళా కోటాలో వాళ్ళని మనం సేవ్ చేయకూడదు. మన భారతీయ శిక్షా స్మృతి ప్రకారం మహిళ తప్పు చేసినా మగోడు తప్పు చేసినా మర్డర్ చేశారనుకోండి, ఆడమని చేసినా యావజ్జీవ శిక్షే, మగోడు చేసినా యావజ్జీవ శిక్ష. తప్పు చేస్తే ఎవరికన్నా ఒకే శిక్ష పడాలి. ఈవిడ ఎప్పుడైతే ఈయన మాటలు మార్చేస్తుందో అతనికి డౌట్ వచ్చి అతను వెళ్ళిపోయాడట అపోలో హాస్పిటల్కి వెళ్ళి, పలానా టైంకి పలానా ఆవిడ ఇలా డెలివరీ అయింది కదా తీయండి, ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా, టిక్కు అని ఒకేడు వచ్చేసింది. రిసెప్షన్లో అడిగితే శాంతి గారు వైఫ్ ఆఫ్ మదన్ మోహన్ ఈయన పేరు ఉందట. కేర్ షీట్ అనేది మళ్ళీ లోపల ఉంటుంది కదా, కేర్ షీట్ తీస్తే శాంతి గారు వైఫ్ ఆఫ్ సుభాష్ రెడ్డి అని ఉందట. నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఏమో అనుకున్నట్టు అతను, బయట నా పేరే పెట్టింది నా భార్య, మరి లోపలికి వచ్చి సుభాష్ రెడ్డి ఇతను ఎవడు ఎందుకని ఏంటి కథా కామమే చేయడం అతను సుభాష్ రెడ్డి కొట్టాడు ఫోన్. సుభాష్ రెడ్డి ఇంకో సినిమా స్టోరీ చెప్పాడు. ఏంటయ్యా సినిమా స్టోరీ అంటే, జైన్ సినిమాలో గోపీచంద్ ఉంటాడండి, మంచి కరుడు కట్టిన విలన్ అతను అక్కడ ఉన్న నీళ్ళు మోసుకుంటున్న వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటుంది, ఆ పని మనిషితో అక్రమ సంబంధం పెట్టేసుకుని కొన్ని రోజులకి సదన్ మళ్ళీ చూసి లవ్ చేసి ఇంప్రెస్ అయిపోతాడు, మన లవ్లో పడిపోయి మరి ఇప్పుడు ఏంటి నా సంగతి ఏంటని అడుగుతుంది ఈ పని మనిషి. నీ సంగతా ఇడిగా మా వాడు ఉన్నాడు కదా సుబ్బారావు పెళ్లి చేస్తాను నీ మీద దగ్గర అంటే అంటున్నాడు, ఇరిటేట్ అయిపోతాడు. ఆ పక్కన ఉన్న అనుచరుడు సేమ్ సుభాష్ రెడ్డి అదే స్టోరీ చెప్పాడు. సుభాష్ రెడ్డి ఎవరికో ఒకరికి అనుచరుడు, అతను ఏదో చేసి సుభాష్ రెడ్డి ఆ కొడుకు నీ కొడుకు అని చెప్పి సంతకం పెట్టి వెళ్ళి అది నీ వాడు అని చెప్పి అన్న పెట్టండి ఏం చేస్తాడు అనుచరుడు. అప్పటికి వెళ్ళి సంతకం పెట్టాడు. ఇతను ఫోన్ చేసి సుభాష్ రెడ్డి మా మంతాలకైనా మరి డిఎన్ఏ టెస్ట్ చేస్తానంటే, బాబు నమస్కారం నాగో బెట్టికి ఏ సంబంధం లేదు, ఏ డిఎన్ఏ టెస్ట్ అని చేయించుకో, నాకు సంబంధమే లేదు అన్నాడు. కానీ నిన్న మేడం ఏమంటుంది, సుభాష్ రెడ్డి నేను 2016 నుంచి మేము పెళ్లి చేసుకున్నాం, ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నాం, ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాం, జానికి తొక్కడా అని చెప్పి ఆవిడ చెప్పుకోతుంది. ఇప్పుడు ఇతని దగ్గర ఇతను మాట్లాడి ప్రతి మాటకి ఎవిడెన్స్ ఉంది, మెడికల్ బిల్స్ ఉన్నాయి, కేర్ షీట్ ఉంది, ఫోన్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, ఆ సుభాష్ రెడ్డి పెట్టిన మెసేజ్ వాయిస్ మెసేజ్ ఉంది, వాయిస్ మెసేజ్ ఆర్ సంథింగ్ రికార్డింగ్. కానీ శాంతి గారు చెప్పే దేనికి ఎవిడెన్స్ లేదు. నేను ఏదో విడాకులు అని చెప్పేసి ఒక కాగితంలో చూపించింది, అది 2016లోనే అయిపోయినట్టు, కానీ అది 2024లో పెట్టింది అందుకని ఇతను అంటున్నాడు. కావాలంటే ఆ లెటర్ ఇలా మొహమే కొడుతున్నాడు, పట్టుకెళ్ళి ఫోరెన్సిక్ చేయించండి, ఏ టెస్ట్ అని చేయించండి, అది 2024లో కానీ 2016 కాదు. ఎందుకంటే 2016 నుంచి వాళ్ళ భార్యతో చాలా ఇష్టంగా ఉన్నట్టు ఇతను, మేము చాలా ఇష్టంగా ఉన్నాం, అన్యోన్యంగా ఉన్నాం. ఆ టైంలోనే నన్ను అర్జెంట్గా రమ్మన్నప్పుడు కూడా మా ఇద్దరి పేరున మనం ఎక్కడెక్కడ వెళ్ళా కొనాలని చెప్పి అంటే విజయసాయి రెడ్డి మనకు డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులతో వెళ్ళా కొందామంటే వెళ్ళిపోయి వెళ్ళా కొనుక్కున్నాం మేమని, దానికి సంబంధించిన ఆధారాలు ₹1,00,00,000 బ్యాగ్, ఆ ఫోటో చూపిస్తున్నాడు, ఇదిగో ₹1,00,00,000 క్యాష్తో బ్యాగ్. మరుసటి రోజు నేను విజయసాయి రెడ్డి గారి ఇంటికి వెళ్తే వాళ్ళ సునంద గారు వాళ్ళ భార్య గారు ఆవిడ నాకు 60 లక్షలు క్యాష్ ఇచ్చింది, అది పట్టుకుని వచ్చి నేను మా ఆవిడకి ఇచ్చాను, అక్కడెక్కడ వెళ్ళా కొన్నది. అన్ని వీటికి అతని దగ్గర ఆధారాలు ఉన్నాయి. అతను ఒక్క మాట అన్నాడంటే అది బలంగా గుచ్చుకుందండి నాకు. నేను చూస్తాను ఈ దేశం నాకు చాలా ఇష్టం, ఈ దేశంలో న్యాయం నెగ్గుతుందని నమ్మకం నాకు ఉంది, ఈ దేశంలో న్యాయం నెగ్గుతుందని నాకు ఖచ్చితంగా ఆ నమ్మకంతో నేను ఈ పోరాటం చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు కానీ ఇలాంటి వాడికి అన్యాయం జరిగితే అతను ఓన్లీ వాళ్ళ భార్యను ఒకదాన్నే ఆశయించుకోడు, మన దేశాన్ని, ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థని, నిన్ను నన్ను మనందరిని ఆశయించుకుంటాడు. ఏం పీకేద్దామని, ఏం బాగుకుందామని ఇలాంటి వాడిని అమాయకుడిని. ఇప్పుడు ఒక ఎస్టీ మహిళని అన్యాయం చేస్తారా, టీడీపీ మీడియా చేస్తుంది, మదన్ మోహన్ చేస్తున్నాడు అని చెప్పి పోస్కోల్ కబుర్లు దొబ్బుతున్నాయి. ఇంకా బండబూతులు వచ్చేస్తున్నాయండి నాకు. ఈ పోస్కోల్ కబుర్లు చెప్తున్న బేవర్స్ಗಳು ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్లో, ఒక గిరిజన విద్యావేత్తని వాళ్ళు అవమానించారు, ఒక గిరిజన విద్యావేత్తకే వాళ్ళ నష్టం కలిగించారు. ఇద్దరు ఆడపిల్లలతో చక్కగా ఉంటున్న సంసారాన్ని వాళ్ళ భార్యని ట్రాప్ చేసి, వాళ్ళ భార్యకి డబ్బులు అలవాటు చేసి, ఆ కుటుంబాన్ని నిలువునా కూల్చేసి ఈ రోజున పిచ్చోళ్ళగా ఇతను ప్రెస్ మీట్లు పెట్టుకునే స్థాయికి ఒక గిరిజన విద్యావేత్తని తీసుకొచ్చిన పోరంబోకు నా కొడుకులందరినీ రోడ్డు మీద పెట్టి రాళ్ళు ఇచ్చి కొట్టి సంపాలంటాను నేనైతే. ఆ శిక్షలు అలా కఠినంగా లేకపోతే ఎవడుంటాడండి, ఎవడుంటాడు అసలు. ఇప్పుడు వచ్చేసి నీతి కబుర్లు దొబ్బతున్నాడు ప్రతి ఒక్కడుని, నీతి కబుర్లు చెప్పి నాకు సంబంధం లేదనే బొగ్గడు ఎవడన్నా ఉంటే వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇవ్వండి, అతను అదే అడుగుతున్నాడు. నాకు విజయసాయి రెడ్డిది, సుభాష్ రెడ్డిది, ఇంకొక ఎవరైతే ముగ్గురు ఉన్నారండి, వాళ్ళ పేర్లు చెప్పాడు, వాళ్ళు వచ్చి ఒకసారి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చామనండి, ఈ కుర్రాడిది నా భార్య పుట్టిన కొడుకు ఎవరైతే ఉన్నాడో చేయించండి. చేయించిన తర్వాత అప్పుడు ఒకవేళ అతను కనుక వీళ్ళలో ఎవరికి పుట్టలేదని అనుకుంటే నేను డ్రాప్ అయిపోతాను అంటాడు. అది చేయండి దమ్ముంటే. ఎంత ఘోరం అండి ఇది. ఒక భర్త దగ్గర నుంచి భార్యని ట్రాప్ చేసి మళ్ళీ ఆ భార్యతోనే భర్త మీద ఆరోపణలు చేయించి, అమ్మా సినిమాల్లో కూడా లేదు ఇది. ఎవరికి చెప్తారా మీ నీతి కబుర్లు? ఇంకనే మీరు వచ్చి ఇప్పుడు దీన్ని మళ్ళీ తెలుగుదేశానికి అంటగట్టడం. ఆ తెలుగుదేశం పార్టీ అలా చెప్తుంది, తెలుగుదేశం పార్టీ మీడియా మీరు ఎదవన్నారు ఎదవలైనప్పుడు ఏ మీడియానో చెప్తుంది, మీరు బోగ్గాళ్ళు అయినప్పుడు ఎవడన్నా మీ గురించి మాట్లాడుకుంటాడు, మీరు పచ్చి వ్యభిచార నా కొడుకులు అయినప్పుడు, ఇలా కాపురాలు కూల్చేసి ఆడపిల్లలతో ఉన్న భార్యల్ని ట్రాప్ చేసే ఎదవ నా కొడుకులు అయినప్పుడు ఎవడన్నా మాడతాడు కదరా మీకోసం, ఎవడన్నా మాడతాడు కదరా. ఒక్కసారి అధికారం వస్తాడు, ఈ అమ్మ అధికారాన్ని ఎంత ఘోరంగా మిస్యూజ్ చేశారంటే చెప్తుంటేనే బాధగా ఉందండి బాబు నాకు.